రైల్వే స్టేషన్ అంటే ఎప్పుడు జనంతో కిక్కిరిసే ప్రదేశం. ఎవరో వస్తుంటారు, ఎవరో వెళ్తుంటారు, ఎవరి గురించి పట్టించుకోరు. అలాంటి చోట ఒక సూట్ కేస్ గంటల తరబడి అలాగే పడి ఉంది. దాన్ని చూసిన వాళ్ళు అది ఎవరిదో అనుకొని వెళ్ళిపోయారు. కానీ కొంతసేపటికి ఆ సూట్ కేసు నుండి వస్తున్న వాసన అందరినీ అడుగులు ఆగేలా చేసింది. తెరిచిన క్షణంలో కనిపించిన దృశ్యం అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కాదు, కేసును చూసిన అధికారుల్ని కూడా షాక్ గురిచేసింది. ఎందుకంటే అందులో కనిపించింది ఒక శవం కాదు, ఎవరో కనిపించకుండా చేయాలనుకున్న ఒక మనిషి కథ. ఎవరు చేశారో తెలీదు, ఎందుకు చేశారో తెలీదు, కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపించింది. ఇది కోపంలో జరిగినటువంటి పని కాదు, ఏదో దాచాలనుకున్న ప్రయత్నం. అక్కడి నుండి మొదలైంది ఒక దర్యాప్తు. ఒక సూట్ కేస్, కొన్ని కెమెరాలు, కొన్ని డిజిటల్ జాడలు, ఒక్కో క్లూ కలుపుతూ వెళ్ళగా బయటపడింది బంధాలు, అనుమానాలు, మోసం ప్లాన్లతో నిండిన మరో ప్రపంచం. అసలు ఆ సూట్ కేసులో ఉన్నది ఎవరు? ఎందుకు అంత క్రూరంగా హత్య చేయాల్సి వచ్చింది? చెన్నైని ఉలిక్కిపడేలా చేసిన ఆ ఘటన వివరాలేంటి ఇప్పుడు చూద్దాం. ఓ సూట్ కేస్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫారంపై గంటల తరబడి అలాగే ఉంది. వేల మంది వచ్చి వెళ్లారు, కొందరు చూసి వెళ్లిపోయారు. కానీ దానుంచి వస్తున్న వాసన చివరకు అందరి చూపును అక్కడికే తిప్పింది. తెరిచిన క్షణంలో కనిపించిన దృశ్యం అక్కడున్న వాళ్లనే కాదు, దర్యాప్తు అధికారులని షాక్కి గురి చేసింది. చెన్నై పెరంబూర్ రైల్వే స్టేషన్లో ఈ నెల 4న బయటపడిన ఈ కేసు మొదట పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. ఎందుకంటే అక్కడ దొరికింది ఓ మృతదేహం కాదు, కాళ్ళు, చేతులు, తల లేకుండా మిగిలిన మొండెం. స్టేషన్ నుంచి సేకరించిన చిన్న చిన్న ఆధారాలే దర్యాప్తును ముందుకు నడిపించాయి. అక్కడ దొరికిన కవర్లు, సీసీటీవీ ఫుటేజ్లు, ప్రయాణ వివరాలు, డిజిటల్ జాడలు ఒక్కో క్లూ కలుస్తూ వెళ్ళింది. వందల కెమెరాల ఫుటేజ్ని పరిశీలించారు. చివరకు ఒక ప్రయాణం, ఒక ఆటో, ఒక ఇంటి వరకు పోలీసులను తీసుకెళ్లింది. ఆ ఇంటి తలుపు తెరుచుకున్న తర్వాత కేసు దిశ పూర్తిగా మారిపోయింది. దర్యాప్తులో బయటకొచ్చిన వివరాల ప్రకారం ఈ ఘటన వెనుకున్న వారు బాధితుడికి అపరిచితులు కాదు, ఒకే ఇంట్లో జీవించిన వాళ్ళు. ఒకప్పుడు కుటుంబం, తర్వాత గొడవలు, అనుమానాలు, ఆరోపణలు, విరిగిపోయిన బంధాలు. పోలీసుల కథనం ప్రకారం మృతుడు అస్సాంకు చెందిన అమీర్గా గుర్తించారు. నిందితురాలు రోకిమాకు అస్సాంలోనే మొదటి వివాహమై ఓ కుమార్తె ఉంది. మొదటి భర్తతో విడిపోయిన తర్వాత ఆమె అమీర్ అలీని రెండో పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ 2022 నుండి తేనాంపేటలోని థామస్ రోడ్లో హౌసింగ్ బోర్డ్ క్వార్టర్స్లో నివసిస్తున్నారు. అయితే అమీర్ అలీకి ఇతర మహిళలతో ఉన్న సంబంధాల కారణంగా భార్యాభర్తల మధ్య నిరంతరం గొడవలు జరిగేవి. ఈ క్రమంలో రోకిమాకు టీ నగర్లో కూరగాయల దుకాణం నడుపుతున్న అష్రఫ్తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో రెండో భర్తను అడ్డు తొలగించుకునేందుకు రోకిమా హత్యకు పాల్పడింది. అయితే పథకం ప్రకారం హత్య చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. హత్యకు ముందు పరిస్థితిని సాధారణంగా చూపించే ప్రయత్నం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. హత్య తర్వాత తన భర్త అమీర్ అలీ ఫోన్ నుంచి సోషల్ మీడియాలో పోస్టు సైతం పెట్టింది. తనకిక బతకాలని లేదు, ఎవ్వరూ వెతుకొద్దని హిందీలో ఓ నకిలీ సందేశాన్ని అతడి ఫేస్బుక్లో రోకిమా పోస్ట్ చేసింది. మానసిక క్షోభతో అమీర్ ఎక్కడికో వెళ్ళిపోయాడని బంధువులను నమ్మించేందుకే యత్నించింది. కానీ ప్లాన్ ఎంత పక్కాగా ఉన్నా ఓ చిన్న క్లూ చాలు. డిజిటల్ జాడలు, ప్రయాణ రికార్డులు, సీసీటీవీలు, సేకరించిన ఆధారాలు ఒక్కొక్కటిగా విశ్లేషిస్తూ వెళ్ళగా అసలు నిజం బయటపడింది. చివరకు కేసును ఛేదించినట్టు పోలీసులు తెలిపారు. జూన్ 4వ తేదీన రాత్రి అమీర్ అలీ నిద్రపోతున్న సమయంలో రోకిమా ఆమె ప్రియుడు అష్రఫ్ అతని గొంతు కోసి హత్య చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. అతని తల, చేతులు, కాళ్లను ముక్కలుగా నరికారు. మొండెం భాగాన్ని ఓ ప్రైవేట్ ఆసుపత్రి కవర్లో చుట్టి సూట్ కేసులో కుక్కారు. జూన్ 5వ తేదీన ర్యాపిడో ఆటోలో ప్రయాణించి ఆ సూట్ కేసును పెరంబూర్ రైల్వే స్టేషన్లో వదిలేశారు. కాగా నరికిన చేతులు, కాళ్లను ఓ కాలువలో వేయగా తలను మాత్రం చెంగల్పట్టు జిల్లా పరిధిలోని ఓ నిర్మానుష్య ప్రదేశంలో పూడ్చిపెట్టారు. అయితే భర్త శరీర భాగాలను నరికేటప్పుడు భార్య ఆనందంతో సెల్ఫీలు తీసుకుందని పోలీసులు చెబుతున్నారు.
కొన్ని కేసుల్లో నేరం జరిగిన విధానం షాక్ ఇస్తుంది, కానీ కొన్ని కేసుల్లో నేరం కంటే దాన్ని దాచడానికి చేసిన ప్రయత్నాలే ఇంకా భయపడతాయి. ఒకప్పుడు కలిసి జీవించిన వాళ్ళు, ఒకే ఇంట్లో ఉన్నవాళ్ళు చివరకు ఒకరి జీవితాన్ని ముగించే స్థాయికి ఎలా వచ్చారు? ఈ కేసు మరోసారి ఒక విషయం గుర్తు చేసింది. నిజాన్ని ఎంత దూరం తీసుకెళ్ళినా అది ఎక్కడో ఒక చోట తిరిగి కనిపిస్తుంది. మాటలు మారొచ్చు, కథలు మారొచ్చు, మనుషులను నమ్మించొచ్చు, కానీ ఆధారాలు మాత్రం అబద్ధం చెప్పవు.